నమస్తే. యద్దనపూడి సులోచనారాణి గారి 'జీవన తరంగాలు' నెక్స్ట్ పార్ట్ చూద్దాము. ఆ రోజు రోజా వచ్చేసరికే రాధ వీధి వాకిట్లో ఎదురు వచ్చింది. "ఏమిటమ్మా? ఏమైంది?" బిక్కమొహంతో ఉన్న రాధను చూసి ఆదుర్దాగా అడిగింది రోజా. రాధ చేతులు తిప్పుతూ సౌంజ్ఞలతో లావణ్య ఏడుస్తోందని, నాన్న కోపంగా ఉన్నారని చెప్పింది. రోజా రాధను ఎత్తుకుని లోపలికొచ్చింది. ఇల్లంతా శ్మశాన నిశ్శబ్దం ఆవరించుకుని ఉంది. సాధారణంగా తరచుగా తండ్రి కూతుళ్ళ ఇద్దరి మధ్య దేనికో దానికి అభిప్రాయ భేదం వస్తూనే ఉంటుంది. ఎంత ఇష్టం లేకపోయినా, ఎంత వద్దనుకున్నా వాటిల్లో తలదూర్చక తప్పడం లేదు రోజాకి. రాధని ఎత్తుకుని రోజా ఆశ్రమంలోకెళ్ళింది. వంట ఇంట్లో వంటవాడు సినిమా పుస్తకం తిరగేస్తూ, సిగరెట్ కాలుస్తూ తీరికగా కూర్చున్నాడు. రోజాను చూడగానే చటుక్కున లేచి నిలబడిన వాడు సిగరెట్ దాచేసి రోజా అడగకుండానే చెప్పేశాడు. తండ్రి కూతుళ్ళిద్దరూ ఏదో నగ విషయంలో చాలా తీవ్రంగా ఘర్షణ పడ్డారట. ఇద్దరు మాటలు ఎలా విసురుకుంది పూసగుచ్చినట్టు చెప్పాడు. ఇద్దరూ టిఫిన్ తినలేదు, కాఫీ తాగలేదు. వాళ్ళ తీవ్రత, ఆ ధోరణి చూస్తే మధ్యాహ్నం భోజనం చేయడం కూడా అసంభవమే అనిపిస్తుంది. ఇక ఇంట్లో పనేం లేదు కాబట్టి ఇంటికి వెళ్తాను, సెలవు ఇవ్వమని అడుగుతున్నాడు వాడు. రోజా కాఫీ చేయించి కప్పులో పోసి తను స్వయంగా తీసుకుని లావణ్య గదిలోకెళ్ళింది. గుమ్మంలో అడుగుపెట్టిన రోజా ఎదురుగా మంచం మీద బోర్లా పడుకుని దిండులో దుఃఖం దాచుకుని చిన్నపిల్లల వెక్కి వెక్కి ఏడుస్తున్న లావణ్యం చూడగానే దిండులో మొహం దాచుకుని చిన్నపిల్లల వెక్కి వెక్కి ఏడుస్తున్న లావణ్యం చూడగానే గుండెలు ద్రవించిపోగా క్షణంసేపు అలాగే నిలబడిపోయింది. రోజా కొంగు పట్టుకుని వెంటనే నడిచి వచ్చిన రాధను చూసావా, నేను చెప్పలేదు అన్నట్టు చూసింది. గదిలోకి ఎవరో వచ్చినట్టు అడుగుల శబ్దం వినిపించగానే లావణ్య తలెత్తి చూసి మళ్ళీ వెంటనే దిండులో దాచుకుంది. కాఫీ తెచ్చాను, మృదువుగా స్నేహపూర్వకంగా అంది రోజా. లావణ్య మాట్లాడలేదు. రోజా కాఫీ కప్పు టేబుల్ మీద పెట్టి మంచం దగ్గరగా వెళ్లి లావణ్య భుజం మీద చేయి వేసింది. ఆ స్పర్శలో స్నేహం, సానుభూతి లావణ్య గ్రహించకపోలేదు. లావణ్య దుఃఖం మరింత ఎక్కువై కట్టలు తెంచుకుని ప్రవహించసాగింది. ఏమిటి పిచ్చి, మందలింపుగా అంది రోజా. అవును, పిచ్చి పిచ్చిగానే ఉంది. నేనెవరికి అవసరం లేదు. నేనెప్పుడూ చస్తానా, పీడ విరగడవుతుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. అవేం మాటలు? లావణ్య మాట్లాడలేదు. రోజాకు అర్థమైంది. లావణ్యలో నానాటికి పెరిగిపోతున్న ఈ అసంతృప్తికి కారణం భయంకరమైన ఒంటరితనం. దాన్ని చాకచక్యంతో పూడ్చుకుని అమాయకత్వంతో, దురుసైన ప్రవర్తనతో ఇంకొంచెం ఎక్కువ చేసుకుంటోంది. కాఫీ చల్లారిపోతోంది. బ్రతిమలాడుతున్నట్టుగా అంది రోజా. లావణ్య చర్రమన్నట్టు లేచింది. ఎవరిని తెమ్మన్నారు నిన్ను? ఒకళ్ళు చెప్పాలా? నాకు మీరు జీతం ఇస్తుంది ఎందుకు? మీరు కాఫీ తాగడం మర్చిపోతే గుర్తు చేయాల్సిన బాధ్యత నాకు లేదా? నవ్వుతూ అంది రోజా. ఆ కాఫీలో ఇంత విషం కలిపి ఇవ్వు. విషం కలపటం నాకు చేత కాదు. అమృతం కలిపి ఇవ్వగలిగిన వ్యక్తి కోసం చూస్తున్నాను. అంటే నీ ఉద్దేశం, ఈ బాధలన్నింటినీ మంత్రించినట్టు మాయం చేయగలిగిన స్నేహితులు ఎవరైనా ఉంటే మీకోసం వెతికి పట్టుకోవాలని. రోజా ఏ వ్యక్తిని ఉద్దేశించి ఆ మాటలు అంటోందో గ్రహించిన లావణ్యకి చెంపల్లో ఎరుపు తొంగి చూసింది. చెవులుకున్న ముత్యాల జూకాలు ఊగులాడేలా గట్టిగా తల తిప్పుతూ, నిజం చెప్తున్నాను రోజా, నాకు అసలు బ్రతకాలని లేదు. చూస్తూ ఉండి ఎప్పుడో ఒక రోజు నువ్వు వచ్చేసరికి స్లీపింగ్ టాబ్లెట్స్ మింగేసి శాశ్వతంగా నిద్రపోయి ఉంటాను. చచ్చ, అవే మాటలు? ఉన్న మాటలే. నేనెవరి కోసం బ్రతకాలి? బేలగా చూస్తూ అంది లావణ్య. మరోసారి దుఃఖం పొంగులా వచ్చింది. రోజాకెందుకో ఒక్క క్షణం ఆ మంచం మీద కూర్చుని లావణ్యను ఒళ్ళోకి లాక్కుని బుజ్జగించాలనిపించింది. ఇలాంటి అమాయకత్వంతోనే అనంత్ కూడా రోజా హృదయాన్ని ఆకట్టుకున్నాడు. నిజం చెప్పు, నువ్వు నేనెవరి కోసం బ్రతకాలంటావు? ఒకరి కోసం బ్రతుకుతున్నామని గాని బ్రతకాలని అనుకోవడం భ్రమ. ఎవరి జీవితం వాళ్ళదే. అయినా ఇప్పుడు మీకేం లోటని? లావణ్య కళ్ళల్లో కంపనం లాంటిది వచ్చింది. అదిగో మళ్ళీ అదే మాట. అందరూ ఇదే అంటారు. నాకేం తక్కువ మీకేం తెలుసు? రోషంగా చూస్తూ అంది. నిజంగా తెలియదు. ఎందుకంటే మాకేవి అవసరమో, మేము వేటి కోసం తపిస్తున్నామో అవి మీకు పుష్కలంగా ఉన్నాయి. అందుకే నాలాంటి వాళ్ళంతా మిమ్మల్ని అర్థం చేసుకోలేరు. ఆ మూర్ఖుల్ని అలా వదిలేయండి. లావణ్య హఠాత్తుగా రోజా చేయి పట్టుకుంటూ అంది. రోజా, నిజం చెప్తున్నాను. నాలాంటి దురదృష్టం పగవాళ్ళకు కూడా వద్దు. డబ్బు అనేది లేకపోతే పర్వాలేదు, కానీ ఉండి అనుభవించలేకపోతే మనోబాధ, నరకయాతన, అంతకంటే విషాదం ఇంకేదీ లేదనుకుంటా. రోజాకి నిజంగానే అర్థం కాలేదు. లావణ్యకి ఏం తక్కువైంది? ఇంకేం కావాలి? లావణ్య దృష్టిలో అనుభవాలంటే అర్థమేమిటో, వాటి నిర్వచనం ఇంకేమిటో కొద్దిసేపు అయిన తర్వాత లావణ్య చేత కాఫీ తాగించి రోజా యువతలకొచ్చింది.
రోజా వేణుగోపాలరావు గారి దగ్గరికి వెళ్ళేసరికి ఆయన పేపర్ చూసుకుంటున్నారు. అడుగుల చప్పుడు వినగానే పేపర్ పక్కకు తీసి తీవ్రంగా ఏదో అనబోయిన ఆయన రోజాని చూడగానే ఆగిపోయారు. "నువ్వా తల్లి? రా. ఏం ఈరోజు ఇంత ఆలస్యమైంది?" కాఫీ కప్పు తీసుకుంటూ ఎంతో ఆప్యాయంగా అడిగారు. "నేను వచ్చి చాలాసేపు అయిందండి." "చాలాసేపు అయిందా?" "అవును, లావణ్య దగ్గరే ఉన్నాను." లావణ్య పేరెత్తగానే ఆయన ముఖం కఠినంగా అయింది. మళ్ళీ పేపర్ చూస్తూ మౌనంగా కాఫీ తాగసాగారు. "లావణ్య ఏడుస్తోంది" అంది మెల్లగా. "ఏడవని. కొంతమంది కొన్ని కొన్ని గుణాలు నెత్తిన పెట్టుకుని పుడతారు. అందులో ఏడుపొకటి. మీరు ఆ అమ్మాయిని అలా బాధపెట్టడం ఏం బాగాలేదు." "నేనా?" కాఫీ తాగుతున్న ఆయన తలెత్తి చూశారు. రోజా తల ఊపింది. "అవును, మీరే. నువ్వు కూడా నన్నే తప్పుపడుతున్నావా తల్లి?" "ఇది తప్పు పట్టడం కాదు. ఈ రోజు జరిగిన దానికి ఎంత చిన్న విషయం కారణమో చూడండి. లావణ్య కోరిన ఆ నెక్లెస్ ఇచ్చేస్తే ఏమవుతుంది?" "అది రాధదమ్మా. ఇదివరలో ఇలా రాధ కోసం తెచ్చినవన్నీ ఇచ్చాను." "అది కాదు అసలు సంగతి. ఎప్పుడు ఏది లేదంటే అదే రాద్ధాంతం. ఏదో విధంగా నన్ను బాధపెట్టడం కావాలి దానికి. దీనికంతటికీ కారణం లావణ్య మనసులో ఉన్న అసంతృప్తి. అది ఏ కాస్త కారణం దొరికినా లావాలా పైకి ఉబుకుతుంది." "నిజమే కావచ్చు. నన్నేం చేయమంటావో చెప్పు. కావాలన్నంత డబ్బిస్తున్నాను. ఎట్లా ప్రవర్తించినా కేకలు వేయటం కూడా మానేశాను. లావణ్యకి ఎవరినైనా మంచి కుర్రాడిని చూసి పెళ్లి చేసేయండి. నేను దానికి సిద్ధంగా ఉన్నాను. కానీ మంచి కుర్రాడనేవాడు దొరకటం ఎంత కష్టం. అందులో ఈ రోజుల్లో దాని దృష్టిలో ఎవరైనా ఉన్నారేమో చెప్పమని నాకు అభ్యంతరం లేదు. నిజం చెప్తున్నాను రోజా. దాని జీవితం గురించే నాకు బెంగ. నేనంటూ లేని రోజున దాని బ్రతుకు ఎంత అధ్వాన్నంగా తయారు చేసుకుంటుందో ఊహిస్తేనే భయం వేస్తోంది. ఒక్కోసారి ఆలోచిస్తే నాలాంటి అసమర్థులు తండ్రులవటం అనేటంత మహానేరం ఇంకోటి ఏదీ లేదేమోననిపిస్తుంది." రోజాకి ఆయన బాధ అర్థమైంది. లావణ్యని ఆయన అదుపులోకి తీసుకురాలేరు. చూస్తూ ఊరుకోలేరు. "ఆ నెక్లెస్ ఇవ్వండి. లావణ్యకిస్తాను." వేణుగోపాలరావు గారు ఏమనుకున్నారో ఏమో వెంటనే లేచి బీరువా తెరిచి నగ తీసి రోజా చేతికిచ్చారు. రోజా నెక్లెస్ తీసుకుని యువతలకి వచ్చింది. ఇది ఫ్రెండ్స్ ఎద్దనపూడి సులోచనారాయణ గారి సౌగంధి. అంతే. ఇది ఎద్దనపూడి సులోచనారాయణ గారి జీవన తరంగాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.